ముందుగా మేషరాశి వచ్చేసరికి అశ్విని, భరణి మరియు కృత్తిక 1వ పాదం వరకు కూడా మేషరాశి కిందకొస్తారు. ఈ మేషరాశిలో ఈ వారం వీరికి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ముందుగా ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీతో పాటు పనిచేసే మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వారి వలన కూడా మీకు ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వారం ఎవరైతే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టదలిచారో వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ వారం మొత్తం కూడా ఆపడం అనేది మంచిది. ఎందుకంటే అంటే మేషరాశి వారికి కొంత అధిక శ్రమ పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారంలో పెట్టుబడులు ఏవి పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే దాంపత్య జీవితంలో అంటే వైవాహిక జీవితంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా దంపతులు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా ఒక్కసారి అవగాహన చేసుకోవడం మంచిది. అలాగే ఈ వారం ఏవైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా శ్రమ వలన, ఒత్తిడి వలన వారు చదివేటువంటి చదువు పైన కానీ వారు శ్రద్ధ పెట్టలేక సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఏంటి అంటే ఈ వారం వీరికి అదృష్టమైన రంగు ఏదయ్యా అంటే తెలుపు రంగు ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వీరి యొక్క అదృష్టమైన సంఖ్య 9. తర్వాత వీరు చేయవలసిన ఆరాధన హనుమ ఆరాధన. తర్వాత విద్యార్థులు వచ్చేసరికి హయగ్రీవ ఆరాధన చేయడం అనేది మంచిది.